జయంత్ తన జీవితపు పుస్తకం మూసేశాడు. ఇంకా క్లాస్ పుస్తకాలు చదవాలనిపించలేదు. తన గదిలో చీకట్లో నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నిద్ర రావడం లేదు. అతను అలా నిర్ణయాన్ని పుస్తకంలో రాసుకోగలిగాడు, కానీ ఉదయం లేవగానే మళ్ళీ ఆరావళి గుర్తొచ్చింది. ఆమె కోసం అరగంట ముందే కాలేజీకి పరుగులు తీసుకుంటూ పోయాడు. మళ్ళీ అదే ఆరాటం. ఆరావళిని కాదు ఆరావళి ఎద సౌందర్యం చూడాలి. ఇప్పుడు ఆమె తలలో తురుముకునే గులాబీ సౌందర్యం గురించి ఆలోచనలు రావడం లేదు. ఆడవారికి మాత్రమేనా గుండెలు ఉండేది? మగవారికి ఉంటాయి. పురుషుల హృదయం మైదానం, స్త్రీ హృదయం పర్వతం. అందుకేనేమో స్త్రీ పురుషుల జీవితాల్లోనూ ఆ ప్రకృతి తాలూకు భిన్నత్వం కనిపిస్తుంది. ఇది పురుష ప్రపంచం కదా అనుకున్నాడు. ఆ రాత్రి ఇతర ఆలోచనల కంటే తన పతనం జయంతికి దుఃఖాన్ని తెప్పించింది. నిండుగా దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నాడు. అలా ఎప్పటికి నిద్ర పట్టిందో తెలియదు. ఉదయం అమ్మ అనంత అడిగింది, నిద్రపోకుండా చదువుతున్నావా? ఇలా అయితే పరీక్షలప్పటికీ ఏ జ్వరమో వస్తుంది. అయినా ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకుంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంది. దానికి జయంత్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అనంత జయంతిని నిశితంగా చూసింది. ఏంటి జయ, ఈ మధ్య నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని అడిగింది. దాంతో జయంత్ ఉలిక్కిపడి అమ్మకేసి చూసి, ఏ మార్పు అమ్మా అని అడిగాడు. అప్పుడు అనంత అదోలా చూసి, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అని అంది. దానికి ఒక వెర్రి నవ్వు నవ్వాడు జయంత్. కానీ స్నానం చేసేటప్పుడు అనిపించింది, అమ్మకు నా గురించి తెలిసిపోయిందా? తెలవకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు ఒకప్పుడు పిల్లలుగా యవ్వనం నుంచి నడి వయసుకి చేరుకున్న వారే కదా. అందులోనూ వారు మాట్లాడుకునే విషయాల్లో ఈ కాల అమ్మాయిలు అబ్బాయిల పైన సినిమాలే కాకుండా ఇతరత్ర ప్రభావాల గురించి ఉంటుంది. ఏమైనా ఇక నుండి అమ్మకి దొరికిపోకూడదని అనుకున్నాడు. ఇక కాలేజ్కి వచ్చాడు. అది కూడా ఇంకో 5 నిమిషాలకు క్లాసులు మొదలవుతాయనే సమయంలో. మొదటిసారి అతని నిగ్రహం మీద తనకు సంతృప్తి కలిగింది. అయితే లెక్చరర్ సెలవు పెట్టడంతో అందరూ బయటకు వచ్చారు. జయంత్ ఒంటరిగా ఓ పక్కకి వెళ్తుంటే భుజం మీద చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూశాడు జయంత్. అక్కడ సూర్య చిరునవ్వుతో చూస్తున్నాడు. తను నవ్వాడు. నీతో మాట్లాడాలి అని అన్నాడు సూర్య. దాంతో ఇద్దరు కలిసి కాగితపు పూల చెట్టు కింద కూర్చున్నారు. మనం విద్యార్థి సంఘం ఏర్పాటు చేద్దాం జయంత్ అని అన్నాడు సూర్య. చదువు విషయంలోనా అని అడిగాడు జయంత్. కాదు, మనకి అనేక సమస్యలు ఉన్నాయి, మన కాలేజ్లోనే కాదు, మన విద్యా విధానంలో, మన సమాజంలో అని అన్నాడు. కానీ మన విద్యార్థులకి ఇవేమీ పట్టడం లేదు. ఏ మాత్రం లక్ష్యం లేకుండా బతుకుతున్నారు. దాన్ని మనం బ్రేక్ చేయాలి అని అన్నాడు సూర్య. నాకు అలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నేను నా చదువు అంతవరకే ఆలోచిస్తాను అని అన్నాడు జయంత్. ఆ మాటకి సూర్య నిరాశపడినట్లు కనిపించలేదు. ఒకప్పుడు నేను అలానే అనుకున్నాను. మనంగా బతకడం కోసమే కొన్ని పనులు చేయాలి. నువ్వు ఆలోచన పరుడిగా కనిపించావు, అందుకే అడుగుతున్నాను అని అన్నాడు సూర్య. సారీ, ఏమనుకోవద్దు, నా కుటుంబ నేపథ్యం అది కాదు అని అన్నాడు జయంత్. ప్రపంచంలోనే ప్రముఖులందరినీ చూడు, వాళ్ళ నేపథ్యానికి వాళ్ళు చేసిన పనికి సంబంధం ఉండదు అని అన్నాడు. ఆ మాటలకి జయంత్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సూర్య కొన్ని పుస్తకాలు ఇచ్చి వాటిని చదవమన్నాడు. ఆ తర్వాత ఇంకొకసారి మనం మాట్లాడుకుందామని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తన గదిలో కూర్చొని సూర్య ఇచ్చిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు జయంత్. అవి చాలా ఇబ్బందిగా అనిపించింది. 2-3 పుస్తకాలు 2-3 పేజీలు చదివి పక్కన పడేశాడు. అదే సమయంలో అనంత భర్త తిలక్తో మాట్లాడుతుంది. జయంత్లో ఏదో మార్పు కనిపిస్తుంది. సరిగా నిద్రపోవడం లేదు. ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇలాంటి వయసులోనే కదా యువకులు మారేది. మీరు వాడితో ఓసారి మాట్లాడితే బాగుంటుంది అని అంది. తిలక్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. దాంతో పని భారం పెరిగింది. నువ్వు మాట్లాడు అనంత. అయినా నీకు తెలియని విషయాలు నేను వాడికి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమున్నాయి అని అన్నాడు. నేను మాట్లాడడం మీరు మాట్లాడడం ఒకటి ఎలా అవుతుంది అంది అనంత. నిజానికి నాకంటే నువ్వే ఎక్కువగా కన్విన్స్గా మాట్లాడగలవు అని అన్నాడు తిలక్ చిరునవ్వుతో. ఆ తర్వాత తిలక్ భార్యతో కౌమారం దాటి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు 2 రకాల ఆవేశాలకు లోనవుతుంటారు. ముందు అవేంటో తెలుసుకోవాలి. ఒకటి ప్రేమ, రెండవది సమాజం మీద అసంతృప్తి. జయంత్లో మార్పు ఏ రకమో పరిశీలించు అని అన్నాడు. దాంతో అనంత తల ఊపింది. ఇక మదన్ బలవంతం మీద కాలేజ్ అయిపోయాక మైదానంలో కూర్చొని రిస్ట్ వాచ్ చూసుకుంటున్నాడు జయంత్.
నేను ద్వేషించే వాటిలో ఇదొకటి అని అన్నాడు మదన్ సీరియస్గా. మా నాన్న 10th క్లాస్ అయ్యాక ఇది నాకు ప్రజెంట్ చేశారు అని అన్నాడు జయంత్ ముఖం మాడిపోగా. ఎవరు ప్రజెంట్ చేశారని కాదు, అసలే మనం చిన్న టౌన్లో చదువుకుంటున్నాం. ఇక్కడున్నది 4 థియేటర్స్, చిన్న చిన్న హోటల్స్, ఇంతకు మించి మంచి పార్కు లేదు. ఇక్కడ ఆడపిల్లలు అంతే. ఈ మధ్య నేను విశాఖ వెళ్ళాను, అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను. అక్కడి స్టూడెంట్స్ని చూశాను. మనం ఎంత అనాగరికంగా బతుకుతున్నామో అప్పుడు తెలిసింది అన్నాడు మదన్. నువ్వు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావా, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నావా అని అడిగాడు జయంత్. అన్నిటి గురించి మాట్లాడుతున్నాను. నీ విషయం చూడు, కాలేజ్ అయిపోగానే ఇంటికి పరుగు తీసుకుంటూ పోతావు. ఏ ఆడపిల్లతోనైనా మాట్లాడాలంటే నీకు చెమటలు పడతాయి. అది యూనివర్సిటీలో అలా ఉండదు. ఆ లైఫ్ వేరు. ఆడపిల్లలు మగపిల్లలు హాయిగా మాట్లాడుకుంటారు, థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం 17 దాటే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు నాకు సందేహం వస్తుంది, 21st సెంచరీలో అయినా ఈ ఊరు మారుతుందా అని అన్నాడు మదన్. అయితే నువ్వు కాలేజ్ మారు మదన్, డిగ్రీ ఏ యూనివర్సిటీలోనైనా చెయ్యి. ఇప్పుడైనా సమస్య ఏముంది? 2nd ఇయర్ నుంచి నువ్వు కోరుకున్న చోట చదువుకో అన్నాడు జయంత్. ఆ మాటలకి అక్కడ ఆరావళి ఉండదుగా అని అన్నాడు మదన్ నిస్పృహతో. మదన్ మాటలకు ఉలిక్కిపడి చూశాడు జయంత్. ఆరావళి ఉండటం ఏంటి అని అడిగాడు జయంత్. నేను ఆరావళిని ప్రేమిస్తున్నాను జయంత్ అని అన్నాడు మదన్. దాంతో జయంత్ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. మదన్ ఏదో మాట్లాడుతున్నాడు, కానీ జయంత్ అన్యమనస్కంగా ఊ కొడుతూ ఉన్నాడు అంతే. ఇక ఆ తర్వాత జయంత్ ఇంటికి వచ్చాక నోట్బుక్ పేజీలు తెరుచుకున్నాయి. ఓ ఉద్వేగంతో జయంత్ రాసుకుంటూ పోతున్నాడు. మదన్ ఆరావళిని ప్రేమిస్తున్నాను అన్నాడు. నా దేహం నుండి సగభాగం ఎవరో తీసుకుపోతున్నట్లు అనిపించింది. అయినా ఆరావళిని ఎవరైనా ప్రేమించవచ్చు, నాకు బాధ ఎందుకు? ఇంకా 16 సంవత్సరాల వయసు నిండని వారు ప్రేమించడం ఏంటి? దానికి మదన్ అంటాడు, ప్రేమకు వయసుతో పనేంటి అని. అసలు చిన్న వయసులో బాల్య వివాహాలు ఎందుకు చేస్తున్నారు? మన సినిమాల్లో ప్రేమకు అంకురం పడేది 5-6 సంవత్సరాల వయసులోనే కదా అని. 5-6 సంవత్సరాల వయసులో ఏర్పడేది ప్రేమ. అది స్నేహం కదా. స్నేహితులందరూ ఒకటి కాదు. హృదయానికి దగ్గరగా వచ్చేది, సంతోషాల్ని సమస్యల్ని చెప్పుకోగలిగేది కొంతమందితోనే కదా. అలానే బాల్యంలో పక్కింటి వారు, బంధువులు, బడిలో చదువుకునేవారు తరచుగా కలుసుకోవడం వలన ఒకరి భావాలు ఒకరికి దగ్గరగా రావడం వల్ల స్నేహం బలపడవచ్చు. అయినా కూడా అప్పుడు ఆడ మగ విచక్షణ ఉండదు. అంత స్నేహంలోనూ అలకలు, తగాదాలు, మాట్లాడుకోకపోవటాలు, అంతలోనే కలిసిపోవడం ఉంటుంది. అనేక మంది ఒకరికి దూరంగా ఇంకొకరు వెళ్ళిపోతారు. ఉద్యోగరీత్యా బదిలీలు కావచ్చు, బతుకు తెరువు కోసం కావచ్చు. ఆ తర్వాతి కాలంలో వారిని మర్చిపోతాం. నా వరకు నాకు వినిత అనే అమ్మాయి మా ఇంటి పక్కన ఉండేది. మేమిద్దరం పక్క పక్కన ఉండేవాళ్ళం. ఒకే బడిలో చదువుకునే వాళ్ళం, కలిసి ఆడుకునే వాళ్ళం. మాకు 6 సంవత్సరాల వయసులో వాళ్ళు వ్యాపార రీత్యా వెళ్ళిపోయారు. వినిత ఇప్పుడు నాకు లీలగా మాత్రమే గుర్తు. అప్పట్లో నాతో కలిసి చదువుకున్న ఎందరెందరో అమ్మాయిల్ని నేను మర్చిపోయాను. నేను ఎవరికైనా గుర్తుంటానేమో నాకు తెలియదు. వినిత నన్ను మరచిపోయి ఉండవచ్చు. అది ప్రేమ అని నేను చెప్పను. వినిత ఇప్పటిదాకా మాతో ఉండి ఉంటే అది ప్రేమగా మారి ఉండేదా? అదేలా చెప్పగలం? అప్పుడు ఆరావళి కనిపించి ఉంటే ఇదే ఆకర్షణ కలిగి ఉండేది కదా అంటే ఎలా చెప్పగలను? బాల్య వివాహాలు రకరకాల కారణాలతో వచ్చాయి, కొంత మేరకు ఆగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. మదన్ చెబుతున్నట్లు ముందు ముందు స్నేహానికి ప్రేమకు మధ్య గీతలు చెరిగిపోతాయేమో. అలాంటి సినిమాలు మరింత నగ్నంగా ముందుకు వస్తాయేమో. ప్రస్తుతమైతే సినిమా ప్రారంభానికి ముందు మాత్రం ఈ స్నేహ భాగాన్ని చూపిస్తున్నారు. రేపు ఆ వయసు ప్రేమతో ప్రారంభమై అంతమవుతాయి కాబోలు. అంటే రానున్న రోజులు నిర్మలంగా ఉండవు. అదంతా అలా ఉంటే మదన్ ఆరావళిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నాలో ఇంత అశాంతి ఎందుకు కలిగింది? అది పెను తుఫానుగా మారుతుందా? అసలు ఏ కథ అయినా ఓ అమ్మాయి కొంతమంది అబ్బాయిల చుట్టూ ఎందుకు తిరగాలి? ఇంతకు మదన్ ఆరావళిని ఎందుకు ప్రేమించాడు? అలా పుస్తకాలు గుండెలకు ఆనించుకొని వాటి మీద టిఫిన్ బాక్స్ పెట్టుకున్నందుక? ఇంకేదైనా అంశం ఆరావళిలో మదన్ని ఆకర్షించిందా? ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు జయంత్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.